నమస్తే, తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏపీలో ఒకే టాపిక్ హైలైట్గా నడుస్తోంది. ఫ్యామిలీ పొలిటికల్ హైడ్రామా. ఇంకా పొలిటికల్ ఫ్యామిలీ హైడ్రామా అనగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. విజయసాయి రెడ్డి, శాంతి, మదన్ మోహన్. ప్రస్తుతం ఈ స్టోరీ అంతా అంటే విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ నడుస్తున్న పొలిటికల్ హైడ్రామా అనేది క్లియర్ కట్గా తెలుస్తున్నా, ఫ్యామిలీతో ఇటు విజయసాయి రెడ్డిని మీరు అంటే లింక్ పెట్టేసి ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతుంది అనే చెప్పే ప్రయత్నం కన్నా సవాళ్ళు ప్రతి సవాళ్ళే. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు బయట పెడతా అంటే నేను బయట పెడతా, ఇదే నడుస్తోంది. నిజంగా ఏం జరిగింది అసలు ఈ ఇష్యూలో, ఎవరు బాధ్యులు, దీని వెనుక ఎవరి హస్తం ఉంది, తప్పు చేస్తే చూపించే విధానం ఇదే అంటారా? అంటే రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా నడుస్తున్నాయా, కాకపోతే పొలిటికల్గా కాకుండా మీడియా పరంగా నడుస్తున్నాయి? ఏం జరుగుతుందనే విషయాన్ని అటు చరిత్రకారుడు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి వాళ్ళు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఓ శాంతి, మదన్ మోహన్ మధ్యలో విజయసాయి రెడ్డి. ఒకటే మాటలో చెప్పాలంటే, అంటే చాలా మంది మీ మీడియా వాళ్ళకి ఏం పని లేదా అని అంటే, వాళ్ళు మీడియాకి ఎక్కారు కాబట్టి కదా మీడియా వాళ్ళు మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయన రచ్చకెక్కారు. ఇప్పుడు ఆ మదన్ మోహన్ రచ్చకెక్కాడు, విజయసాయి రెడ్డి ఇటు మీడియాని టార్గెట్ చేస్తూ ఆయన రచ్చకెక్కారు. ఒకరి మీద ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. ఇప్పుడు శాంతి ఒక మహిళను టార్గెట్ చేస్తూ ఇదంతా ఏంటి అని అంటే, భర్తే బయట పెట్టాడు, మీడియా వాళ్ళు బయట పెట్టింది అయితే కాదు కదా, మధ్యలో మీడియాని టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్స్. సరే, అది ఎప్పుడు ఉండేదే పక్కన పెడదాం. అసలు ఏంటంటే పొలిటికల్గా టార్గెట్ చేయడానికి ఒక మహిళను వాడుకున్నారా, లేకపోతే గతంలో జరిగిన అనేక విషయాలు ఈ మహిళ ద్వారా బయటికి రాబోతున్నాయా, ఎలా చూడాలి అసలు? వీటిలో ముందస్తుగా నిన్న విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీట్ని ఒకసారి మనం పరికించి చూస్తే, ఆయన ప్రెస్ మీట్లో మా పార్టీలో వాళ్ళే నా మీద కుట్ర చేశారు అనేటటువంటి ఒక మాట వాడటం జరిగింది. ఈవెన్ ఇది చాలా మందికి ఫోన్ కాల్స్ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు ఈ విషయం గురించి మాట్లాడి. తెలుగు రాజ్యం నుంచి ఫోన్ కాల్స్ చేస్తే మనం లైవ్ లో స్వయంగా చేస్తే, ఆ లైవ్ లో మీరు నిన్న చేశారు, లైవ్ లో ఉండగా ఎవరు రియాక్ట్ కాలేదు. ఒక జూపూడి ప్రభాకర్ గారు ఆయన ఎయిర్పోర్ట్ లో ఉన్నారంటే ఆయన ఒక్కరు రియాక్ట్ అయ్యారు. మిగతా ఎవరు దీని గురించి స్పందించడానికి కూడా వద్దులేండి, దీని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు అని చాలా సింపుల్ గా తప్ప పార్టీ స్టాండ్ అయి ఉంటుంది. అంటే ప్రస్తుతానికి పార్టీ నేతలు ఎవరిని కూడా దీని గురించి ఏ విధమైనటువంటి కామెంట్ చెయ్యకండి అని చెప్పేసి ఆదేశాలు జారీ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు మాట్లాడకపోయి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఈ ఉదంతం గురించి మాట్లాడుకోబోయే ముందు మనం కొంత ఎన్నికల ఫలితాల వరకు వెళ్ళొద్దాం ఒకసారి. జూన్ 4 ఎన్నికల ఫలితాలు ఎప్పుడైతే వెలువడిన తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వేణుంబాక విజయసాయి రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఇట్లా 4 పేర్లు కోటరీ. ఈ 4 పేర్లు ప్రధానంగా తెర మీదకి వచ్చి వీళ్ళు సరైనటువంటి సవ్య దిశలో జగన్మోహన్ రెడ్డి గారిని నడిపించలేకపోయారు. సరైనటువంటి దృష్టాంతాలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళలేకపోయారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ప్రతిస్పందించాల్సి వచ్చినటువంటి ప్రతి సందర్భంలోనూ మాట్లాడడం, అట్లాగే ఆయా శాఖల రాష్ట్ర మంత్రులు వాళ్ళు ఏ విషయాలు అయితే వాళ్ళు తెలియజెప్పాలి అని అనుకుంటున్న సందర్భాల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం, కొన్ని ప్రాంతాలని వైవి సుబ్బారెడ్డి గారిని ఒక ప్రాంతానికి, మిథున్ రెడ్డి గారిని మరొక ప్రాంతానికి, విజయసాయి రెడ్డి గారిని మరొక ప్రాంతానికి సామంతరాజులుగా ప్రకటించడం, ఇవన్నీ ఒకసారి ఒక దృష్టాంతం వెనుక ఒక దృష్టాంతం మనం చూసుకుంటూ వెళ్తే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో జననేతగా ఇవాళకి చాలా మంది హృదయాలలో నెలకొని ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెరగలేకపోతున్నారు, ఎందుకు తనను తాను అంగుష్టమాత్రుడిగా కుదించుకుపోతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి తరచి చూస్తే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతి పిన్న వయసులో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, అంటే ఆయన 34 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు అయ్యారు. ఆయన రాజీవ్ గాంధీ గారు ఆయన పిసిసి అధ్యక్షుడిని చేసి, ఎన్టీ రామారావు గారి మీద 1985 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికలకు వెళ్ళి ఆ ఎన్నికల్లో ఆయన బల్తా పడడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ముఖ్యమంత్రి కావాలనేటటువంటి కళ ఆయన 78లో శాసనసభ్యుడు అయినప్పటికీ 86 నుంచి అంటే 8 సంవత్సరాల కాలం అనుకోండి, ఆయన కంటే ముందు వాళ్ళ నాన్నకన్నాడు ఆ కళ. వైఎస్ రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారిలో ఆ బీజం 86 ఆ సమయంలో పడింది. అంటే ఎన్టీ రామారావు గారికి ముఖ్యమంత్రిగా వస్తున్నటువంటి ఆ వైభవం చూసిన తర్వాత ముఖ్యమంత్రి కావాలి, నేను కూడా ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఒక ఆలోచన, ఒక బీజం అప్పుడు అంకురించింది రాజశేఖర రెడ్డి గారు.
89 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వస్తే 89 నుంచి 94 లోపు ఎట్టి పరిస్థితుల్లో అయినా ముఖ్యమంత్రి అయి తీరాలని రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నాలు చేశారు. రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే, రాజీవ్ గాంధీ గారు జీవించి ఉంటే వి హనుమంతరావు గారిని, పి శివశంకర్ గారు ముఖ్యమంత్రులు అయ్యేవారు. కానీ రాజీవ్ గాంధీ గారి మరణానంతరం అవకాశం ఏంటంటే, మీకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి ఒకసారి అవకాశం వచ్చింది, మరి చెన్నారెడ్డి గారి తర్వాత మర్రి చెన్నారెడ్డి గారిని పదవీచ్యుతుడిని చేసి ముఖ్యమంత్రి కావాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాత బస్తీలో మతకల్లాలు రెచ్చగొట్టారు. కడప నుంచి చాలా మంది గూండాలను ఇక్కడికి తీసుకొచ్చి ఆ మతకల్లాలో పాల్గొనేలాగా చేశారని పి జనార్దన్ రెడ్డి గారు లాంటి శాసనసభ్యులు ఇక్కడ హైదరాబాద్లో అప్పటి ఖైరతాబాద్ శాసనసభ్యులు ఆరోపించినటువంటి సంగతి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అది వాస్తవమా అవాస్తవమా అన్న విషయాల్ని మనం కాసేపు పక్కన పెడితే, ఆ సమయంలో కమిషనర్గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి ఎవరైతే నగర కమిషనర్గా ఉన్నారో, ఆ నగర కమిషనర్ ఎంవి భాస్కర్ రావు గారు ఐపీఎస్, వారిని ఈ మధ్య కాలంలో మనం తెలుగు రాజ్యం కోసం ఇంటర్వ్యూ చేస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మత కల్లోలాలకి ఎటువంటి సంబంధం లేదన్న విషయం వారు ధృవీకరించారు. అది వేరే విషయం, కాసేపు పక్కన పెడదాం. మీకు తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించారు ముఖ్యమంత్రి కావడానికి. పివి నరసింహారావు గారు భారత ప్రధాని. పివి నరసింహారావు గారు ఏం చేశారు, నీకు ఇంకా సమయం ఉంది, చాలా సమయం ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కేవలం 3 నెలల కాలమే గతంలో ముఖ్యమంత్రిగా చేశారు, కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా చేశారు. ఆయనకు అవకాశం ఇవ్వాలి, ఆయన కూడా రాయలసీమ రెడ్డే కదా అని చెప్పి రాజశేఖర రెడ్డి కూడా రాయలసీమ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. 89లో నుంచి 94 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ఆయన ప్రయత్నించి విఫలుడైన తర్వాత మీకు 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్టీ రామారావు గారు కొద్ది నెలలు, చంద్రబాబు నాయుడు గారు 9.5 సంవత్సరాల కాలం చేసిన తర్వాత 2004లో 99 ఎన్నికల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు మరొకమారు పిసిసి అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికల్లో అక్కడ బోల్తా పడ్డారు. పడిన తర్వాత మీకు 2004లో కానీ 2003లో ఆయన ప్రారంభించినటువంటి యాత్ర ఏదైతే ఉందో, ఆ పాదయాత్ర ఏదైతే ఉందో, తద్వారా అట్లాగే కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు కలిసి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చేసినటువంటి ఒక పోరాటం ఏదైతే ఉందో, ఆ పోరాట ఫలితంగా అధికారం రావటం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం. అంటే 86లో ఆయన అనుకుంటే 2004కి ఆయన ముఖ్యమంత్రి. ఎన్ని సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ 2004లో ఫలించింది. 2009లో రెండోసారి ముఖ్యమంత్రి, కేవలం 3 మాసాల కాలంలో ఆయన దివంగతులు అవ్వడం మనందరికీ తెలిసినటువంటి విషయం, అందరికీ తెలిసిన విషయం. అక్కడి నుంచి తీసుకుంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు ఒక 10 సంవత్సరాల కాలం పట్టింది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్లో ఉంటే అవుతానా లేకుంటే కానీ ఆలోచించుకొని వెలుపలికి వచ్చి 2012లో తన ప్రయాణం ప్రారంభించి, ఆ ప్రయాణం ఏదైతే ప్రారంభించారో ఆ ప్రయాణంలో 2014లోనే ఈ కలయిక లేకపోతే, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఆ కలయిక లేకుండా ఉంటే 2014లోనే ఆ కళ సాకారం అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ కలయిక వల్ల ఏమైపోయిందంటే ఆ సమయంలో సాధ్యపడలేదు. 2019కి వచ్చేటప్పటికి కనీవిని ఎరుగని రీతిలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా రాజశేఖర రెడ్డి గారు చేసిన దాంట్లో ఎంతో కొంత చేయకపోతాడా అని ఆలోచించి ఒక ఛాన్స్, ఆ ఒక్క ఛాన్స్ అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి కావడానికి, సరే ముఖ్యమంత్రి కావడానికి ముందు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలు, ఎందుకంటే అప్పుడు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఎప్పుడు నాట్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ కదా. ఈ 294 నియోజకవర్గాల్లో ఇంత పెద్ద సువిశాల రాష్ట్రంలో అంతమంది ఆమోదాన్ని పొందగలిగినటువంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగడం వెనుక చాలామంది శక్తులు, చాలామంది నాయకులు, చాలా ప్రాంతాలలో ఉన్నటువంటి రకరకాల ప్రాంతీయ రాజకీయ సామాజిక సమీకరణలు అక్కడ ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు బ్రాహ్మణులు వద్దు, నాకు క్షత్రియులు వద్దు, నాకు వైశ్యులు వద్దు, నాకు కమ్మలు వద్దు, నాకు కాపులు వద్దు, ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమ ప్రాంతానికి వచ్చేటప్పటికి నాకు బలిజలు వద్దు అని ఒక 6 సామాజిక వర్గాల్ని వద్దు అన్నటువంటి ముఖ్యమంత్రిని చరిత్రలో మనం జగన్మోహన్ రెడ్డి గారినే చూసాం. కొన్ని సామాజిక వర్గాలు చాలు, కొన్ని సామాజిక వర్గాల ఓట్లు ఇప్పటికే మన ఓట్ బ్యాంకు పూర్తి అయిపోయింది, నిండిపోయింది, మనం కనీవిని ఎరుగని ఆధిక్యతలతో మనం గెలిచేస్తున్నాం అనేటటువంటి కాకిలెక్కలు జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నారు. అట్లాగే కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరికించి చూస్తే వాస్తవానికి వైకాపా బలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది సామాజిక రాజకీయ విశ్లేషకులకి. అయితే ఫిబ్రవరి తర్వాత మీకు పరిస్థితి మారుతా వచ్చింది. మారిన తర్వాత ఆ మారినటువంటి దాని తాలూకు ఫలితాలే ఇవాళ కొంతమంది ముక్కు మొహం కూడా సరిగ్గా, కొంతమంది శాసనసభ్యుల యొక్క ముక్కు మొహం కూడా ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజలకు సరిగ్గా తెలియదు. వాళ్ళు పూర్తిగా మీకు శాసనసభ్యుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ఇష్టం,
ఏది వైకాపా ఎమ్మెల్యే అంటే ఇష్టం, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు. మీకు అర్థమైంది కదా. ఓకే, సామాజిక సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి ఆ కాన్స్టిట్యూన్సీకి తెచ్చిండొచ్చు, ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యూన్సీకి తీసుకెళ్ళి ఉండొచ్చు. ఎమ్మెల్యే అంటే ఇష్టం, కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు. కాబట్టి వైకాపాకు ఓటు వేయకుండా కూటమికి ఓటు వేస్తున్నామని వేస్తూ వెళ్ళారనమాట. దాని ఫలితం ఇవాళ మనం చూసాం, 11 మంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, శాంతి గారు, మదన్ మోహన్ గారు టాపిక్ ఇప్పుడు వద్దాం మనం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టించినటువంటి, లేకపోతే కొన్ని సామాజిక వర్గాల మీద అకారణ ద్వేషాన్ని రగిల్చినటువంటి వాళ్ళల్లో విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ వస్తారు. ఈ వస్తున్నటువంటి వాళ్ళల్లో సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఈవేళ విజయసాయి రెడ్డితో మొదలైంది, రేపు సజ్జల రామకృష్ణారెడ్డి మరియు మిథున్ రెడ్డి వరకు కూడా ఇటువంటి వార్తా కథనాలు, నిజ కథనాలు కావచ్చు, లేకపోతే అసత్య కథనాలు కావచ్చు, లేకపోతే వండి వార్చేటటువంటి కథనాలు కావచ్చు, అతి త్వరలో చాలా కథనాలు వండి వార్చి సిద్ధం చేయడానికి చాలా వేదికలు, వార్తా వేదికలు సిద్ధమైపోయి ఉన్నాయి. అంటే ఇవే ఎలిగేషన్స్ అంటున్నారా, లేకపోతే అవినీతి మరకలు అంటున్నారా? అన్ని అంటిస్తారు, ఏవి వదిలిపెట్టు. అంటే ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి. అవినీతి మరకలు అని అంటే అది వేరే విషయం, అది పూర్తిగా ఉమెన్ సెంట్రిక్ గా నడుస్తున్నప్పుడు. నాట్ ఓన్లీ ఉమెన్ సెంట్రిక్, అది నేను అనేది దిస్ ఇస్ ఉమెన్ సెంట్రిక్. ఏది విజయసాయి రెడ్డిది విమెన్ సెంట్రిక్. మిగతా వాళ్ళు ఏవి సెంట్రిక్ గా వస్తాయో ఎదురు చూడాలి మనం. ఇంకా ఆ స్క్రిప్ట్లు ఆ స్క్రీన్ ప్లేలు ఇంకా త్వరలో అవి రూపాన్ని సంతరించుకొని త్వరలోనే అవి వస్తాయి, సందేహమే లేదు. ఎందుకంటే అధికారంలోకి ఒకసారి వచ్చిన తర్వాత తెలుగుదేశం మీడియా, అనుకూల మీడియా అనేది ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తుంది అనేది వాస్తవం. ఓన్లీ ఒక్కరిని, ఇప్పుడు గతంలో వాళ్ళు చేసింది కూడా అదే కదా. ఇప్పుడు వాళ్ళని ఒక్కరిని కాదు, అంటే వాళ్ళకి అవకాశం ప్రత్యర్థులకు అవకాశం. అవును, ఏది ఇప్పుడు అవతల వాళ్ళని తొక్కి పెట్టాలి అనుకుంటే ఏం చేయాలన్నది, పర్సనల్ గా వెళ్ళాలా లేకపోతే ప్రొఫెషనల్ గా వెళ్ళాలా, ఇంకా ఏ ఎలిగేషన్స్ తో వెళ్ళాలనేది ఎవరికి వాళ్ళు చూసుకుంది. కేవలం ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా అనేదే కాదు, అప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా కూడా చేసింది కూడా అదే కదా. అంటే ఎవరి దారిలో వాళ్ళు అధికారం ఉంది. ఆ అధికారంలో ఉన్నప్పుడు మా యొక్క అధికార ఆధిపత్యం ఎట్లా ఉంటుందో, మేము అధికారంలో ఉంటే మా పనితీరు ఎట్లా ఉంటుందో, మీ చర్యకు ప్రతిచర్య ఎట్లా ఉంటుందో అని చెప్పి చూపించడానికి మొదలైనటువంటి ఒక మొట్టమొదటి యుద్ధం ఇది. ఓకే, ఇది విమెన్ సెంట్రిక్ గా స్టార్ట్ అవడం. సరే, స్టార్ట్ అయిన దాన్ని ఒకవైపు శాంతి గారు కావచ్చు, మరొక వైపు విజయసాయి రెడ్డి గారు కావచ్చు, మరొక విధంగా చెప్పాలంటే సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టే అనుకోవాలి. ఎందుకంటే వెనువెంటనే అంటే అది దాక్కోలేదు. ఇరువురు ఏంటంటే వాళ్ళు హైడ్ అవ్వాల, వాళ్ళిద్దరు ఏంటంటే ఫేస్ చేశారు, మీడియాని ఫేస్ చేశారు. ఇద్దరు ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసి ఇద్దరు చాలా స్ట్రాంగ్గా వాళ్ళు దీన్ని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా మనం స్వాగతించి తీరాలి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ అట్లీస్ట్ ముందుకు వచ్చారు, ఏం జరిగింది, ఏం జరగలేదు, దీన్ని మా మీద అంటిస్తున్నటువంటి మరక అని చెప్పేసి వచ్చారు. కానీ ఈలోపు మదన్ మోహన్ అది 2021లో జరిగినటువంటి దాని తాలూకు ఇన్సిడెంట్. ఆమె ఏంటంటే ఆవిడ చెప్పిన కొన్ని విషయాలకు, మదన్ మోహన్ చెప్తున్న కొన్ని విషయాలకు పొంతన లేకుండా, అంటే యాక్చువల్గా అయితే ఫ్యామిలీ డ్రామా వాళ్ళిద్దరు తేల్చుకోవాల్సింది. బట్ మధ్యలో విజయసాయి రెడ్డి రావడంతో ఇది కొంచెం స్పైసీగా అయిపోయింది. అయితే ఆవిడ నిన్న చెప్పిన దానికి అంటే ఎవరిది నిజము ఏంటనేది తెలియదు. బట్ ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే ఒక మహిళను వాడుకొని ఎన్ని రకాలుగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేకపోతే అక్కడ ఏం జరిగింది, ఆమెను అడ్డు పెట్టుకుని దేవాదాయ శాఖ భూముల్ని ఏం లాక్కున్నారు, ఇదొక కోణము. ఒక మంచి ఫ్యామిలీని విజయసాయి రెడ్డి విడగొట్టాడు, వీళ్ళ స్వార్థం కోసం ఆయన మోల్డ్ చేసుకున్నారు, మదన్ మోహన్ ని రోడ్డు మీద పడేసాడు అనేది ఇంకొక విషయం. ఇప్పుడు మదన్ మోహన్ చెప్పేది, ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 2015లో మాకు ప్రిన్స్ పుట్టారు, 2016 నుంచి తనకి నాకు సంబంధం లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనేసి మేము ఇద్దరం మ్యూచువల్ గా రాసుకున్నాం, ఇలా అనేక రకాల పాయింట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆవిడ చెప్పింది. మదన్ మోహన్ ఎంట్రీ అయిన తర్వాత మీడియా సమావేశం పెట్టాక 2021 మ్యారేజ్ డేకి మేమిద్దరం కలిసి టిక్ టాక్ చేసాము, ఇదిగోండి వీడియో, వాళ్ళ ఆఫీస్లో మా మ్యారేజ్ డేకి, సరే నా దగ్గర ఆ వీడియో రాంగ్ అయినా ఆఫీస్ సెలబ్రేషన్ అంటే నా దగ్గర కాకుండా వాళ్ళ ఆఫీస్ వాళ్ళ దగ్గర ఉంటే 2021లో మేమిద్దరం కలిసి చేసింది, 2020లో నేను అమెరికాకి వెళ్ళింది, ఇక్కడ కొసమేరపేమంటే నేను వెళ్ళడానికి నాకు హెల్ప్ చేసిన విజయసాయి రెడ్డి గారు నా తండ్రి సమానుడు. ఆయన మదన్ మోహన్ చెప్పడం నా తండ్రి సమానం. బట్ నా భార్యను పొల్యూట్ చేశారు, నా భార్య పొల్యూట్ అయిపోయింది, నా బిడ్డ తండ్రి ఎవరో ఇప్పుడు తెలియాలి. ఆమె నన్ను మోసం చేసింది. అక్కడ సంతకం చూస్తే సుభాష్ ఉంది, ఆమె చెప్పింది నన్ను మరి 2016 దాంట్లో మరి నీ సంతకం ఉంది కదా అని అంటే ఈయన చెప్పే స్టేట్మెంట్ ఏంటి, అమ్మ ఆవిడ నన్ను అప్పుడు బెదిరించి సంతకం పెట్టేసి మరి ఇక్కడ సాక్షర సంతకాలు లేవు, ఇదే కదా మీకు చూపెట్టింది లెటర్ అనేసి ఆయన అంటున్నాడు. ఏంటంటే ఒక ఫ్యామిలీ డ్రామాని విజయసాయి రెడ్డికి లింక్ పెట్టి ఒక ట్రైబ్ ఉమెనా, అక్కడ ఎస్సీ ఉమెనా,
మహిళ అనేది మహిళ అంతే. మహిళ అంతే, మళ్ళీ ఏ మహిళ అన్నది ఇంకా. అయితే ఇప్పుడు కొందరు మీడియా ప్రతినిధులతో చేర్చడంతో ఇప్పుడు ఇంకా చిట్ట పెద్దదైపోతుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పలానా ఛానల్ వాళ్ళు పలానా వ్యక్తులు అంటూ ఆయన మీడియా చిట్ చాట్లో చేసిన దానికి నువ్వు సవాల్ విసురుతున్నాగా, అంతే సవాల్ మేము కూడా స్వీకరిస్తున్నాం, రెడీ రా అన్నట్టు ఫ్యామిలీ సమస్య కాస్త పొలిటికల్గా అయిపోయింది. పూర్తిగా రాజకీయపరమైన రంగుపులు. ఏంటిది అసలు ఇప్పుడు ఇది వాళ్ళు పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం రోడ్డుకెక్కిన తర్వాత అసలు దొరికింది పెద్ద తిమింగలం, పెద్ద చేప కూడా కాదు, పెద్ద తిమింగలం విజయసాయి రెడ్డి. దొరకగానే ఏంటంటే పూర్తి స్థాయిలో ఇది రాజకీయపరమైనటువంటి రంగు పులుముకుంది. ఇప్పుడు ఇది ఇంకా ఏ మలుపు తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఎదురు చూడాలన్నమాట. రాజకీయపరమైనటువంటి రంగు అయితే పులుముకుంది, సందేహమే లేదు. అయితే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు గతంలో వాళ్ళు చేసినటువంటి ఇటువంటి సంఘటనలు కథనాలు ఏవైనా ఉంటే వాటిని ఇప్పుడు వెలికి తీసేటటువంటి ప్రయత్నాల్లో వైకాపా వాళ్ళు ఉన్నారేమో, ఉంటే ఎవరెవరు వెలుపలకు వస్తారో కూడా మనం చూడాలి. అది కూడా జరుగుతుంది. అంటే గతంలో మీరు చేసినవి అని చెప్పేసి తీసుకొచ్చి మీరే మేమే దొందే అనేటటువంటి పరిస్థితులకు వస్తారని అనుకుంటున్నాం. కాకపోతే నిజమైతే తేలాలి ఏంటి అసలు విజయసాయి రెడ్డి శాంతి అన్నది అది తేలాల్సినటువంటి అవసరం చాలా. DNA టెస్ట్ కు సిఫార్సు చేస్తున్నాడు, తప్పలేదా మీ అంటే ఇక్కడ మదన్ మోహన్ చెప్తుంది ఏంటంటే ఓన్లీ వాళ్ళ వైఫ్ శాంతి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటే, నేను ఆయనకు వారసులు లేరు కాబట్టి నన్ను అడిగారు, నేను ఆయనకు కనిస్తున్నాను అనేసి ఆవిడ స్వయంగా నాతో చెప్పింది అనేసి మదన్ మోహన్ చెప్తున్నాడు. దానికి ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు ఆయన ఓవరాల్ గా చెప్తున్నాడు, ఆడియో రికార్డు కావచ్చు, వీడియో ఫుటేజ్ కావచ్చు, ఏది లేదు. ఇప్పుడు ఆయన ఏం సవాల్ విసురుతున్నాడు, మీకు నా భార్యతో సంబంధం లేదా, ఈ బిడ్డకు మీకు సంబంధం లేదా, DNA టెస్ట్ కు రండి. అప్పుడు DNA టెస్ట్ కు రావాలి అంటే ఆయన ఏమన్నారంటే నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు, నేను కడుక్కుంటూ ఉండాలా. ఇప్పుడు నువ్వు అంటే ఒక విలేకరు నువ్వు నేను కలుస్తాను రా బాబు, మన ఇద్దరు గే అంటారు, వాళ్ళు గే అంటే మనం గేలు అయిపోతామా అంటూ ఆయన నేను కొన్ని మాటలు చూసాను. నేను ఇప్పుడు DNA టెస్ట్ కు ఆయన రమ్మంటే నేను రావాలంటే ఇప్పుడు సున్నితమైన అంశం కదా, ఇది సున్నితమైన అంశమైనప్పుడు రావాల్సి వస్తుంది. ఒకసారి నిరూపించుకుంటే నిరూపణ అయిపోయింది అనుకోండి, అవును లేకపోతే అవును, కాదు అంటే కాదు అని నిరూపించుకున్నారు అనుకోండి, రేపు ఇంకెవరైనా ఈయనని అనుమానాస్పదుడిగా చిత్రీకరించిన ఇదిగో మొన్న జరిగింది కాదని నిరూపించుకున్నా, ఇది రోజు నా మీద బురద చల్లుతారు, నేను రోజు రావాల్సిన అవసరం లేదని చెప్పచ్చు. అసలు ఇప్పుడు వెళ్ళలేదనుకోండి నిజమని నమ్మాల్సి వస్తుంది కదా. మరి ఇప్పుడు ఏంటి అసలు మదన్ మోహన్ చేసినటువంటి ఆరోపణలు అన్ని నిజం నమ్మాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇట్లా ఎవడొచ్చి వాడు ఏం ప్రూఫ్లు చెప్పకుండా టెస్ట్లకు రా నిరూపించుకుందాను రా అని అంటే వెళ్ళాల్సిన అవసరం ఏముందనేది కదా వాళ్ళు రైజ్ చేసి. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే సాక్ష్యాలు ఉండాలి, బలమైన సాక్ష్యాలతో రావాలి. బలమైన సాక్ష్యాలు ఉన్నప్పుడు నిజ నిర్ధారణకి వీళ్ళు కూడా సిద్ధమవుతారు. అసలు బలమైన సాక్ష్యాలు లేకుండా జస్ట్ ఎలిగేషన్స్ వేసేసి మీరు ప్రూవ్ చేసుకోవడానికి రండి అంటే రావాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇది ఎలాంటి డ్యామేజ్ అనుకోవాలి? చాలా అతిపెద్ద డ్యామేజ్. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డిని డ్యామేజ్ జరగాల్సింది జరిగిపోయింది, నో డౌట్. కావాల్సినంత డ్యామేజ్ అయితే జరిగింది. వాళ్ళు ఒక్కరు కూడా ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడాలి, పేర్ని నాని గారు మాట్లాడాలి, రోజా గారు మాట్లాడాలి, ఎవరు మాట్లాడటం లేదు కదా. వరకు ఎవరు రెస్పాండ్ కూడా అవ్వాలి ఈ విషయానికి సంబంధించి. సరే అది నిజమా కాదా మహిళ గురించి అనేది పక్కన పెట్టేస్తే మీ పార్టీలో కీ రోల్ ఒక CA ప్లస్ రాజ్యసభ మెంబరు, జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్, ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఆయన నీడ అన్నది అందరికీ అంత మనిషి మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కామ్ గా ఉంటే అంటే నిజమేమో అనేసి వీళ్ళు స్టాంప్ వేస్తున్నట్టు అనుకోవాలా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదు, వాళ్ళు వకాలు తప్పించుకోవాలి కదా. ఎవరు పార్టీ వాళ్ళు ఎవరు వకాలు తప్పించుకోవటం లేదు, ఎవరు అసలు మాట్లాడటానికి ఫోన్ కాల్ దూరంలో కూడా ఎవరు ప్రతిస్పందించడం లేదంటే దీని గురించి గట్టిగా ఆలోచించాలి. ఓకే, తనకైతే ఎక్కడికో వెళ్ళబోతుంది, సందేహమే లేదు. మొదటి పునాదే గట్టిగా పడింది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి. సుధా, మొత్తానికైతే టీడీపీ రివెంజ్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు అనుకున్న ఎర కాదు ఇది, వచ్చి తగిలిందే చాలా గట్టిగా సీరియస్ గా వాళ్ళు ఇది అంటే ప్లాన్ చేసింది కాదు, వాళ్ళకి ఇలాంటిది దొరికింది వాళ్ళకి తెలియదు. బట్ ఒకటి మంచి అదే పునాదే
మంచి వైఎస్ఆర్సీపీకి గట్టి స్ట్రాంగ్ ఇది తగిలింది. ఇంకా మీరు అన్నట్టుగా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇదెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఉన్న నేతలకు ఇప్పటివరకు చేసిన ఏమున్నాయి, వీటన్నింటి గురించి ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బలం లేదు, విజయసాయి రెడ్డిని పట్టించుకోవట్లేదు అంటే మన దాకా వస్తే మనల్ని ఎవరు పట్టించుకుంటారు, ఇంకా ఏం పరిస్థితి అన్నది ఒక్కొక్కరి ఫేస్లు ఎలా ఉంటాయో నిజంగానే ఆలోచిస్తేనే ఇంకా చాలా జరగబోతున్నది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకే శ్రీకాంత్ గారు, మీరు అన్నట్టు తెర మీద చూడాలి చిత్రాలు అనేది, మీరంటే పునాది నుంచి ఏం జరిగింది, ఎట్లా నిలదొక్కున్నారు, ఇప్పుడు ఎలా పతనం కాబోతున్న విషయాన్ని మొత్తం చాలా క్లియర్ కట్గా తెలియజేస్తారు. మీకు ధన్యవాదాలు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.